హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్ నాలెడ్జ్ అండ్ ఆర్ఆర్బీ జూనియర్ ఇంజనీరింగ్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి CBT 1 అండ్ CBT 2 సంబంధించినటువంటి ఎగ్జామ్స్కి బెస్ట్ బుక్స్ అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ వచ్చేసి మనకి CBT 1 సంబంధించినటువంటి బుక్ అనేది చూద్దాం. అండ్ ఫస్ట్ వచ్చేసినట్టు మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సంబంధించినటువంటి 2024 CBT 1 బుక్ అనమాట ఇది. అండ్ ఫిజిక్స్ వాళ్ళ అండ్ చాలామందికి తెలిసే ఉంటుంది, ఫిజిక్స్ వాళ్ళ సంబంధించినటువంటి బుక్ అనమాట ఇది. CBT 1 సంబంధించి ఆర్ఆర్బీ జేఈ ఎన్టీపీసీ సంబంధించి CBT 1 అనేది సేమ్ సిలబస్ అనేది ఉంది. అండ్ మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా సేమ్ ఉంటుంది. డిగ్రీ లెవెల్ ఎగ్జామ్స్ కాబట్టి వాటి టఫ్ లెవెల్ కూడా మీకు సేమ్ ఉంటుంది అనమాట. సో కాబట్టి ఎన్టీపీసీకి జూనియర్ ఇంజనీరింగ్కి సపరేట్ బుక్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ బుక్ తీసుకోండి, మీకు జూనియర్ ఇంజనీరింగ్ CBT 1 అండ్ ఎన్టీపీసీ CBT 1 ఈ రెండింటికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఇందులో మ్యాథ్స్ సంబంధించినటువంటి షార్ట్కట్ ట్రిక్స్ అనేవి ఉన్నాయి. అండ్ చాప్టర్ వైజ్ థియరీ కానివ్వండి, బిట్స్ కానివ్వండి ఉన్నాయి. అండ్ 15 ఇయర్స్ సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి. సో కాబట్టి ఈ బుక్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. 315 అనమాట ఇది CBT 1 సంబంధించి. అండ్ మీరు CBT 1కి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో కాబట్టి ఎక్కడైనా ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా పర్చేజ్ అనేది చేయండి. ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అనేది చేశాను. CBT 1 సంబంధించి CBT 2 సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్ట్లకు సంబంధించినటువంటి ఒక టెస్ట్ సిరీస్ సంబంధించి ఒక వీడియో చేశాను. అది మీకు ఐ బటన్లో ఇస్తాను, ఒకసారి చూసుకోండి. కావాలనుకుంటే మీరు ఆ టెస్ట్ సిరీస్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడైతే మాత్రం బుక్ అయితే మాత్రం CBT 1కి ఈ బుక్ అయితే బెస్ట్. ఎన్టీపీసీ అండ్ ఆర్ఆర్బీ జేఈ సంబంధించి CBT 1 ఎగ్జామ్కి ఈ బుక్ అనేది సరిపోతుంది. ఆర్ఆర్బీ జూనియర్ ఇంజనీరింగ్ CBT 2 సంబంధించినటువంటి బుక్స్ అనేది చెప్తాను. అండ్ మనకి లాస్ట్ ఎగ్జామ్కి ఈ ఎగ్జామ్కి ఒక తేడా అనేది ఉంది. లాస్ట్ టైం 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఈసారి 4 సబ్జెక్ట్స్ మాత్రమే ఉన్నాయి. లాస్ట్ టైం మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ సంబంధించినటువంటి సపరేట్ సబ్జెక్ట్స్ అనేవి ఉన్నాయి. బట్ ఈసారి మాత్రం ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ అంటే ఐటీ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి సబ్జెక్టులన్నీ కూడా కలిపి ఒకే ఎగ్జామ్ అనేది పెట్టారనమాట. సో కాబట్టి అవన్నీ కూడా మిక్స్ చేసేసారు. సో కాబట్టి ఎలక్ట్రానిక్స్ వాళ్ళు 2 బుక్స్ అనేది తీసుకోవాలి. ఎలక్ట్రికల్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ వాళ్ళైతే సింగిల్ బుక్ తీసుకుంటే సరిపోతుంది. కానీ ఎలక్ట్రానిక్స్ ప్లస్ సిఎస్సి ఐటీ వాళ్ళు సపరేట్గా 2 బుక్స్ అనేది తీసుకోవాలి. అండ్ ఒక్కో బుక్ గురించి చెప్తాను చూడండి. ఆర్ఆర్బీ ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వాళ్ళు అండ్ జీకేపీ పబ్లికేషన్ సంబంధించినటువంటి బుక్ అనేది తీసుకోండి. ఎట్ ది సేమ్ టైం మీకు కంప్యూటర్ సైన్స్ సంబంధించినటువంటి అరిహంత్ బుక్ అనేది తీసుకోండి, ఓకేనా. అండ్ గేట్ రిలేటెడ్ సంబంధించినటువంటి హరిహంత్ బుక్ అనేది తీసుకోండి, ఓకే. కంప్యూటర్ సంబంధించిన వాళ్ళు అందులో మీకు చాలా సబ్జెక్ట్స్ అనేవి డీప్గా ఉంటాయి కాబట్టి డెఫినెట్లీ మీకు CBT ఎగ్జామ్కి ఉపయోగపడుతుంది, ఓకేనా. ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి సిఎస్సి ఐటీ సబ్జెక్టులు అనేది యాడ్ చేశారు. మీకు కొన్ని ఎలక్ట్రానిక్ సబ్జెక్టులు ఉంటాయి, కొన్ని సిఎస్సి సబ్జెక్టులు ఉంటాయి. కాబట్టి మీరు 2 బుక్స్ అనేది తీసుకోవాలి. మార్కెట్లో అయితే ప్రస్తుతానికి బుక్స్ అయితే రాలేదు ఎలక్ట్రానిక్స్ సంబంధించి. మిగతా వాటికైతే బుక్స్ వచ్చాయి, కానీ వీటికి మాత్రం సపరేట్ బుక్సే వచ్చాయన్నమాట. అంటే ఇదివరకు ప్రింట్ అయిన బుక్సే మళ్ళీ రిలీజ్ చేశారు. అండ్ ఆ తర్వాత మనకి ఆర్ఆర్బీ సివిల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి కిరణ్ పబ్లికేషన్ బుక్ అనేది బెస్ట్ అనమాట. అండ్ ఆ తర్వాత మెకానికల్ సంబంధించి హరిహంత్ ఎక్స్పర్ట్ సంబంధించిన బుక్ అనేది బెస్ట్. అండ్ ఆ తర్వాత మనకి ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి పీకే మిశ్రా బుక్ అనేది మీకు చాలా బాగుంటుంది. అండ్ ఆ తర్వాత మీకు ఇంజనీరింగ్ సబ్జెక్టులు కాకుండా మీకు CBT 2లో ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కంట్రోల్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ కూడా ఉంది. కాబట్టి గోపాల్ దత్ సంబంధించినటువంటి బుక్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఆ తర్వాత మనకి కంప్యూటర్ అవేర్నెస్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ కూడా ఉంది. సౌమ్య రంజన్ సంబంధించినటువంటి కంప్యూటర్ అవేర్నెస్ బుక్ తీసుకోండి. ఇది ఆబ్జెక్టివ్ ప్లస్ సబ్జెక్టివ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి ఉంటాయి కాబట్టి మీకు ఎగ్జామ్కి హెల్ప్ అవుతుంది. అండ్ ఆ తర్వాత కిందికి రండి. ఆ తర్వాత ఎన్విరాన్మెంటల్ స్టడీస్ సంబంధించినటువంటి MCQ ప్రాక్టీస్ చేయాలనుకుంటే త్రిపాఠి సంబంధించి అరుణ్ కే త్రిపాఠి సంబంధించినటువంటి బుక్ అనేది తీసుకోండి, ఓకేనా. ప్రతి ఒక్కరు కూడా మీకు ఇంజనీరింగ్ బుక్ ప్లస్ అండ్ ఆ తర్వాత మనకి కంప్యూటర్ అవేర్నెస్, ఎన్విరాన్మెంటల్ బుక్స్ అనేవి తీసుకోవాలి. మీ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ బుక్ తీసుకోవాలి. ఆ తర్వాత ఎన్విరాన్మెంటల్, కంప్యూటర్ సైన్స్ సంబంధించినటువంటి ఈ 3 బుక్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో మీకు డెఫినెట్లీ CBT 2 ఎగ్జామ్కి చాలా టఫ్ కాంపిటీషన్ అనేది ఉంటుంది. సో కాబట్టి డెఫినెట్లీ చాలామంది చాలా గట్టిగా చదువుతారు. ఎందుకంటే CBT 2లో చాలా తక్కువ మంది ఉంటారు. సీరియస్ క్యాండిడేట్లే ఫిల్టర్ అయ్యి వస్తారు కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా గట్టిగా ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతుంటారు అనమాట వాళ్ళందరూ కూడా CBT 2కి కూడా. సో కాబట్టి డెఫినెట్లీ మీరు చాలా గట్టిగా కష్టపడాలి. ఎట్ ది సేమ్ టైం మీరు ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా రాయాల్సి ఉంటుంది. CBT 2 సంబంధించి ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏవైతే బుక్స్ చెప్పానో వీటికి సంబంధించిన బుక్స్ లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూసుకోండి. అండ్ మీకు బుక్స్ కాదు, మాకు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు అనుకుంటే మాత్రం మీరు డెఫినెట్లీ కోచింగ్ అనేది తీసుకోండి. కోచింగ్ కూడా చాలామంది ఆన్లైన్లో అందిస్తున్నారు. సో కాబట్టి ఒకసారి ఆన్లైన్లో మీరు కోచింగ్స్ అనేవి చూసుకోండి.
సో ఇదనమాట ఆర్ఆర్బీ జేఈ సంబంధించినటువంటి బుక్స్ వివరాలు. వీటి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, కావాలంటే పర్చేజ్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.